మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఎప్పుడైనా స్ట్రెస్ తీసుకున్నప్పుడు, యాంగ్జైటీ పడుతున్నప్పుడు, ఎప్పుడైనా బాధపడుతున్నప్పుడు, ఎప్పుడైనా భయపడుతున్నప్పుడు మీ కడుపులో తిప్పినట్టుగా అవుతుంది. సో జనరలీ మీరు ఎప్పుడైనా టెన్షన్ పడితే, యాంగ్జైటీ పడితే, భయపడితే, ఏదైనా దేని గురించైనా బాగా స్ట్రెస్ తీసుకుంటే మీ కడుపులో తిప్పినట్టు అవుతుంది. అండ్ ఇంకోటి గమనించండి, మీరు ఎప్పుడైనా రిలాక్స్డ్గా శ్వాస కరెక్ట్గా తీసుకుంటున్నప్పుడు, యోగాలో మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు కొన్ని రకాల బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సో కపాల్భాతి అని ఇట్లాంటివి. సో ఇలాంటివి చేస్తున్నప్పుడు మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. సో ఇలా మైండ్ ఎందుకు రిలాక్స్ అవుతుంది? బికాజ్ ఆఫ్ యువర్ వ్యాగస్ నర్వ్. సో మన వ్యాగస్ నర్వ్ అనేది చాలా మేజర్ ఇంపార్టెంట్ నర్వ్ ఇన్ యువర్ బాడీ. జనరల్లీ అందరికీ తెలిసింది ఏంటి, సయాటికా నర్వ్ అనేది కంప్రెషన్స్ వల్ల మనకు హిప్ జాయింట్ పెయిన్ కానీ ఈ లెగ్ పెయిన్స్ కానీ వస్తుంటాయి. సో చాలామందికి తెలియదు ఏంటంటే మన వ్యాగస్ నర్వ్ అనేది మన డైజెషన్ని అండ్ మన హార్ట్ రేట్ని, మన బ్లడ్ ప్రెషర్ని అండ్ ఈవెన్ మన స్ట్రెస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఈ వ్యాగస్ నర్వ్ అనేది మనకు మేజర్ నర్వ్. సో దీనిలో మనకు సింపథెటిక్, పారాసింపథెటిక్ రెండు రకాలుగా మనకు పనిచేస్తుంది. సింపథెటిక్లో ముఖ్యంగా మనకు ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్లో మన బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది. అండ్ పారాసింపథెటిక్లో రెస్ట్ అండ్ డైజెస్ట్ అంటాము. అంటే మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోవడానికి, సరిగా నిద్రపోవడానికి అండ్ డైజెషన్ కూడా ప్రాపర్ అవ్వడానికి మనకు ఈ వ్యాగస్ నర్వ్ ఉపయోగపడుతుంది. అండ్ ఇదే కాకుండా మనకు హార్ట్ రేట్ని కంట్రోల్ చేస్తుంది, మనకు ఈవెన్ వాయిస్ ఎన్హాన్స్ చేస్తుంది. అలానే దాంతోపాటు మీకు చాలా రకాల గట్ హెల్త్ ఇష్యూస్ అంటే డైజెషన్ కరెక్ట్ చేస్తుంది, మూడ్ ఎన్హాన్స్ చేస్తుంది. ఫిమేల్స్లో మూడ్ స్వింగ్స్ రాకుండా మనకు కంట్రోల్ చేయడానికి కూడా ఈ వ్యాగస్ నర్వ్ ఉపయోగపడుతుంది. సో ఈ వ్యాగస్ నర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ నర్వ్. సో ఇది యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలనే దాని గురించి నేను మీకు వేరే వీడియోలో చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్.